డీటెయిల్స్ లోకి వెళ్తే ఉద్యోగ ఉపాధ్యాయులు తలుచుకుంటే ఏదైనా సాధ్యమేనని మరోసారి నిరూపించడం కళ్లారా చూస్తున్నామని ప్రభుత్వానికి సహకరిస్తున్న ఎంతో మంది అభాగ్యుల జీవితాలలో వెలుగులు నింపుతున్న చేయూత సంస్థ సేవలు వెలకట్టలేనివని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసిశెట్టి సుభాష్ పేర్కొన్నారు. చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ 7వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక సూర్యకళా మందిర్లో ఆత్మీయ సమావేశం చేయూత వ్యవస్థాపక అధ్యక్షులు మొండి రవికుమార్ అధ్యక్షతన వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రులు వాసిశెట్టి సుభాష్ మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులు తలంచుకుంటే ఏదైనా సాధ్యమేనని మరోసారి నిరూపించడం కళ్లారా చూస్తున్నామని ప్రభుత్వానికి సహకరిస్తూ ఎంతో మంది అభాగ్యుల జీవితాలలో వెలుగులు నింపుతున్న చేయూత సంస్థ సేవలు వెలకట్టలేనివని కితాబిచ్చారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన శాసనమండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు మాట్లాడుతూ ఉవ్వెత్తున సిపిఎస్ ఉద్యమాన్ని నడిపించిన ఉద్యోగ ఉపాధ్యాయులు తాము పేద ప్రజల జీవితాలలో వెలుగులు కూడా నింపగలమని నిరూపిస్తూ 7 సంవత్సరాలుగా వెలకట్టలేని సేవలను రాష్ట్ర ప్రజలకు అందించటం చూస్తుంటే భవిష్యత్తులో ఈ చేయూత సంస్థ మరెన్నో ఉన్నత లక్ష్యాలను సాధించి కొన్ని లక్షల మంది అభాగ్యులకు అండగా నిలుస్తుందనడంలో అతిశయోక్తి లేదన్నారు. ఈ సంస్థను స్థాపించిన మొండి రవికుమార్, ఎంఏ అలీం, చింతానారాయణమూర్తి, షేక్ వల్లీబాషా ఇతర కార్యవర్గ సభ్యులను అభినందించారు. నిత్యాన్నదానానికి సహకరిస్తున్న ఆదిత్య విద్యా సంస్థల డైరెక్టర్లు ఎన్ శృతిరెడ్డి, ఎన్ సుగుణారెడ్డిలు హాజరై చేయూత భవన్లో చిన్నారులకు తమ విద్యా సంస్థలలో ఉచిత విద్యను అందిస్తామని తెలియజేశారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన పిఠాపురం మాజీ శాసనసభ్యులు వర్మ, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు, జనసేన కాకినాడ సిటీ అధ్యక్షులు తోట సుధీర్, ఏపీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ శివారెడ్డి, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పురుషోత్తమనాయుడు, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎల్ సాయి శ్రీనివాస్, పీఈటీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు లంకా జార్జ్, ఏపీ ఎన్జీఓ వెస్ట్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు కె విద్యాసాగర్, ఎన్జీఓ రాష్ట్ర నాయకులు పసుపులేటి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు జి రామ్మోహన్, కార్యదర్శి కృష్ణ, ఏపీసీపీఎస్సీఏ రాష్ట్ర పూర్వపు అధ్యక్షులు రొంగల అప్పలరాజు, ప్రధాన కార్యదర్శి సీఎం దాసుల చేతుల మీదుగా 7 మండలాల భవిత సెంటర్లకు 1,50,000 రూపాయల విలువగల స్పీచ్ థెరపీ మెషిన్లు అందించారు. విభిన్న ప్రతిభావంతులకు ఆర్థిక సహాయం చేశారు. వీల్ చైర్లు అందించారు. వైద్యానికి చేయూతలో భాగంగా కొంతమంది లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందించారు. విద్యకు చేయూతలో భాగంగా 6 విద్యార్థులకు చెక్కులు అందించారు. కార్యక్రమంలో భాగంగా దేశానికి వెన్నెముకగా నిలిచే ఆదర్శ రైతులను, దేశాన్ని కంటికిరెప్పలా కాపాడుతున్న సైనికులను మరియు ఉత్తమ ఉపాధ్యాయులుగా సేవలందిస్తున్న రాష్ట్ర వ్యాప్తంగా గల అనేక మంది ఆదర్శ ఉపాధ్యాయులను, సామాజిక సేవాకారులను ఘనంగా సత్కరించారు. కాకినాడ జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాస్ వినిల్, కోనసీమ జిల్లా సైన్స్ అధికారి మరియు వ్యాఖ్యాత జీవి సుబ్రహ్మణ్యం, కాకినాడ జిల్లా చేయూత అధ్యక్షురాలు సురభి శారద, చింతా పవన్ కళ్యాణ్, కర్రి వీరశివ, తోటస్వామి, ఈ వెంకన్న, మాధవ్, అంగర లక్ష్మి, తేజస్వి, డేగల లక్ష్మి, ఝాన్సీ, సత్యకీర్తి, చక్రి, మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు 7వ వార్షికోత్సవం సందర్భంగా వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు కానీ, గత 7 సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తున్న సేవా కార్యక్రమాలు కానీ చూసి ఒక్కసారి ఒక ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒక చోట చేరి ఇంత సేవ అంటే సుమారు 48 మంది పిల్లల్ని చావు నుంచి తప్పించిన సంస్థ ఇది. ఇలాంటి సంస్థ అనే కన్నా చేయూత దేవాలయం అని కూడా అనొచ్చు. ఎందుకంటే యాజిత్య సంస్థల వాళ్ళు సుమారు 4 సంవత్సరాల నుంచి ఉచిత అన్నదానం కార్యక్రమం చేస్తూ ఉన్నారు చేయూత సంస్థ ద్వారా. అదేవిధంగా 18 మందికి ఐ డొనేషన్ కూడా ఈ సంస్థ ద్వారా ఇవ్వడం జరిగింది. ఆర్గాన్ డొనేషన్ కోసం కూడా ముందుకొచ్చి 153 మంది మరి నమోదు చేయించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంచుమించు సుమారు 78 మంది పిల్లల్ని స్వచ్ఛందంగా బట్టల దగ్గర నుంచి అన్నీ వాళ్ళే సప్లై చేసి చదివిస్తూ ఉన్నారు. ఇలాంటి సంస్థలు మరిన్ని రావాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకోవాలి. ఎందుకంటే పేదరికం ద్వారా పోయే ప్రాణాలని ఒంటి చేత్తో అడ్డుకుని వాళ్ళు తెలిసిన మట్టికి వాళ్ళు ఒక పక్క ఉద్యోగాలు చేసుకుంటూ మనం పే బ్యాక్ టు ద సొసైటీ అని ఒక నినాదంతో వాళ్ళందరూ ముందుకొచ్చి మరి కష్టాల్లో ఉన్న వాళ్ళని అన్ని రకాలుగా ఇప్పుడు చూసాం. స్పీచ్ థెరపీ అనే ఒక మిషన్ తీసుకుని వచ్చి చాలామందికి మాట రావడం విషయంలో సాయం చేస్తూ ఉన్నారు ఈ చేయూత సంస్థ. అదేవిధంగా తలసేమియా పిల్లలకి సుమారు 35,000 యూనిట్లు ఈ సంస్థ ద్వారా తలసేమియా పిల్లలకి అందించారంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత కమిట్మెంట్తో ఈ చేయూత సంస్థ ముందుకెళ్తుందో. ఏదేమైనప్పటికీ వాళ్ళు ఈ చేయూత సంస్థ దేవాలయం అయితే అందులో సాయం చేసే ప్రతి సభ్యుడు కూడా దేవుడి కింద భావించవచ్చు. మరి ఇలాంటి సంస్థలు మరెన్నో రావాలని, పేదరిక చావుల్ని ఒంటి చేత్తో అడ్డుకోవాలని చెప్పి అలాగే రోటరీ
గోల్డెన్ జూబ్లీ వారు మాకు అందించిన బిల్డింగ్లో సుమారు 45 మంది పిల్లలు విద్యా వైద్యం అకామిడేషన్ కల్పించి కట్టుబట్టలతో వచ్చిన చిన్నారులకి ఉద్యోగ పట్ట ఇవ్వాలనే మా లక్ష్యానికి తోడుగా నిలిచిన రోటరీ క్లబ్ కావచ్చు. అలాగే ఉద్యోగ ఉపాధ్యాయులే కాకుండా మా సంస్థలో డాక్టర్లు, లాయర్లు, విద్యావంతులందరూ కూడా మా మీద నమ్మకంతో ఈ రోజున మాతో కలిసి ప్రయాణం చేయడం జరుగుతుంది. వారందరికీ కూడా ఈ రోజున 7వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ రోజున లబ్ధి పొందిన చేయూత సంస్థ ద్వారా లబ్ధి పొందిన సుమారు 1200 కుటుంబాలు ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా మా సభ్యులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఇది ఒక సమూహం కాకుండా ఒక కుటుంబంలాగా చేయూత సంస్థ కుటుంబాన్ని మేము బ్రిడ్జిగా ఏర్పాటు చేసి అందరికీ ఎటువంటి అవసరం ఉన్నా సరే చేయూత సంస్థ ఉంటుందనే ఒక సొసైటీకి ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రోజున సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది విజయవంతం అయిందని, అలాగే మాకు పత్రికా మిత్రులు కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా మా కార్యక్రమాలను సొసైటీకి అందించినందుకు పత్రికా మిత్రులు కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. 7వ సంవత్సరంలో మేము ముందు ఉద్యోగుల ఉపాధ్యాయుల కోసం సిపిఎస్ కోసం పోరాడుతున్న సందర్భం వాస్తవమే. అయితే 2017 సంవత్సరంలో ఈ ప్రభుత్వం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన సిపిఎస్ ఉద్యోగికి గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ అనేది ఇవ్వడం ద్వారా ఆ టీముల్ని మేము ఈ విధంగా ఉపయోగించడం జరిగింది. అంటే ఉద్యోగి కేవలం స్వార్థం కోసమే కాకుండా సమాజం కోసం కూడా ఆలోచిస్తారనే ఒక సందేశాన్ని సొసైటీకి అందించాలి. ఉద్యమం ఎప్పటికీ కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఉద్యమానికి మేము ఎప్పుడు వెనకడిగేయలేదు. కాకపోతే కోవిడ్కి రావడం కానీ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము చేసిన ఉద్యమాలని అనగదొక్కే పరిస్థితులు కానీ ఉన్నాయి. కాబట్టి నా మీద కూడా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సీఎం ఇంటముట్టని ఇచ్చినప్పుడు నేను ఉద్యమం చేయకపోతే నా మీద ఎందుకు 4 కేసులు పెడతారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.